హాయ్ అండి, నేను మీ రజనీని. ఈరోజు అయితే నా వీడియో గురించి వెల్లుల్లి కారం గురించి చూపించబోతున్నాను. రండి లిటిల్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. వెల్లుల్లి కారం అద్భుతం, అమోఘం, సూపర్ టేస్టీ. వెళ్ళిపోదాం. కొద్దిగా వీడియోల గురించి తెలుసుకుందాం. వెల్లుల్లి కారం తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే మనం వెల్లుల్లిపాయలు వలుచుకుందామండి. దేనికోసం అని అనుకుంటున్నారా? దేనికోసమో చూపిస్తాను. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. నేను స్టార్టింగ్ అయితే వీడియోలో అయితే చాలా వీడియోలు తీశానండి. చెట్లివి, పూల చెట్లివి అన్నీ కూడా తీసి పెడతా ఉండేదాన్ని, షార్ట్లు పెడతా ఉండేదాన్ని. షార్ట్లు పెట్టేటప్పుడు అయితే నాకు 16 మంది 20 మంది చూసేవారు. కొద్దిగా 2-3 నెలల తర్వాత అయితే నాకు మెల్లమెల్లగా పెరిగినాయండి. పెరిగి 400 మంది చూసేవారండి. 400 మంది చూసేటప్పుడు నేను మళ్ళీ అలా చూస్తా మళ్ళీ వాళ్ళు ఇళ్ళలో పెట్టినవి అది చూసి మళ్ళీ వీడియోలో అయితే తీసుకుని అవి మళ్ళీ నేను ఎడిట్ చేసుకుని పెడతా ఉండేదాన్ని. 10,000 మంది చూసేవారండి. లైక్లు కూడా చాలా బాగా వచ్చాయి. 200 లైక్లు దాకా వచ్చాయండి. నాకు చాలా ఇష్టంగా ఇంకా బాగా వీడియోస్ తీయాలని అలా తీస్తూనే ఉండేదాన్ని. వాచ్ టైం అయితే రావాలనుకున్నాను. వాచ్ టైం కోసం మళ్ళీ స్టార్ట్ చేశానండి. బాగా వీడియోలు తీయటం అయితే బాగా ఎడిట్ చేసి బాగా పెడతా ఉండేదాన్ని. ఫస్ట్లో అయితే అస్సలు బాగాలేదండి. నా వీడియోలు కొంచెం కూడా బాగాలేదు. నా వీడియోలు నాకే ఇష్టమండే కాదు, కానీ చూసేవాళ్ళు చాలా బాగా చూసేవారు. షార్ట్లు అయినా కూడా. తర్వాత లాంగ్ వీడియోస్ చేసేదాన్ని. 10 మినిట్, 15 నిమిషాలు, 10 నిమిషాలు, 8 నిమిషాలు, 5 నిమిషాలు ఇలా అయితే తీస్తూ ఉండేదాన్ని. తీసి మళ్ళీ ఎడిట్ చేసి పెడతా ఉండేదానండి. నా వీడియోలు చాలా మందికి ఇష్టమయ్యాయి. సబ్స్క్రైబర్లు అయితే స్టార్టింగే నాకు అయిపోయారండి. 2 నెలలకే నాకు 1000 మంది అయితే అయిపోయారు. ఆ తర్వాత లాంగ్ వీడియోలు తీయడం మొదలుపెట్టిన తర్వాత సబ్స్క్రైబర్లు అయితే నిదానంగా పెరిగారండి. 400 మంది పెరిగారు. మళ్ళీ మొత్తం 14 మంది ఇలాగా వీడియోస్కి ఇంతమంది అయితే నాకు వచ్చారండి. చాలా బాగా 1400 మంది నాకు సబ్స్క్రైబర్లు అయితే అయ్యారండి. చాలా బాగా నాకు చాలా వీడియోస్ ఇంకా తీయాలి. బాగా చూస్తున్నారు నా వీడియోలు. సబ్స్క్రైబర్లు కూడా బాగా పెరిగారు, బాగా చేసుకుంటున్నారు, నా వీడియోస్ చూస్తున్నారు అని కొన్ని కామెంట్లు అయితే చాలా బాగా పెట్టేవారండి. నాకు కూడా చాలా నచ్చేది నా వీడియో. నాకే అలా తీగా మళ్ళీ ఒకసారి అయితే ఒక సినిమా పెట్టానండి. చాలా బాగా కామెంట్లు బాగా చూశారు. కానీ కాపీరైట్ అయితే నాకు పూర్తిగా రాలేదు. వేరే దేశాల వాళ్ళు ఒకటే నాకు కాపీరైట్ అయితే ఇచ్చారు. మన దేశంలో ఒక్కళ్ళు కూడా నాకు కాపీరైట్ ఇవ్వలేదండి. కానీ అది నాకు ఇష్టం అవ్వలేదు. వేరే వాళ్ళ సినిమా కదా, నాకెందుకులే అని తీసేసాను. నేను డిలీట్ చేసేసాను. మళ్ళీ కొద్ది రోజులాగి మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ అదే సినిమా పెట్టాను. నాకు చాలా ఇష్టమైన సినిమా అది. ఆ తర్వాత వచ్చేసేసి మళ్ళీ సేమ్ పొజిషన్ వచ్చిందండి. మళ్ళీ కానీ చెట్టుకోవచ్చంట, అది డిలీట్ చేయాల్సిన అవసరం లేదంట. మన దేశం వాళ్ళైనా చూస్తారు కదా అని. కానీ ఎప్పుడైనా సరే వేరే వాళ్ళదే మందే కదా అని మళ్ళీ నాకు మౌంటేజర్ టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చని నేను ఆ సినిమా కూడా డిలీట్ చేస్తానండి. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్లో వీళ్ళయ్యే పెడతా ఉండేదాన్ని. నాకు అవి కూడా ఇష్టం లేదు. ఇంకా నా ఒక్కటే ఉండాలి, ఇంకేది ఉండకూడదు. నాకు వీడియోస్ నా తప్ప ఇంకెవ్వరీ ఉండకూడదు. ఓన్ కంటెంట్ నాది ఒక్కటే ఉండాలి అని మళ్ళీ వీడియోలు అయితే మొదలుపెట్టిన తర్వాత అలా చేస్తూ ఉండగా పాతవన్నీ నేను ఒక 40-50 వీడియోస్ అయితే డిలీట్ చేశానండి. ఎందుకంటే అవన్నీ నా వీడియోసే, కానీ వేరే వాళ్ళు కొంచెం సాంగ్స్ ఇలా అయితే పెట్టాను. అవన్నీ కూడా డిలీట్ చేసేసానండి నేను. డిలీట్ చేసిన తర్వాత నాకు వాచ్ టైము ఆగిపోయింది, వ్యూస్ ఆగిపోయినాయి. దేనికోసమో నాకు తెలియదండి. కానీ నేను చేసిన తప్పు మీరు చెయ్యొద్దు. మీరు కొత్తగా యూట్యూబ్ మొదలు పెట్టాలి అని అనుకుంటే కనుక మీదే కంటెంటు, మీయే మాటలు, మీదే పని, అన్నీ మీయే ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే నేను చేసిన తప్పు మీరెవ్వరూ చేయకూడదు, అందుకని చెప్తున్నాను. వ్యూస్ ఆగిపోయినాయండి నాకైతే. ఇప్పుడు బాగా తక్కువగా ఉన్నాయి. నేను 10 నిమిషాల వీడియో కూడా నాకు బాగా 200 మంది, 300 మంది, 400 మంది చూసేవారండి. చాలా బాగా. నేను ఎప్పుడైతే ఒక 50 వీడియోలు డిలీట్ చేశానో అప్పుడే నాది వ్యూస్ పడిపోయింది.
బాగా తక్కువగా చూస్తున్నారండి ఇప్పుడైతే. ఏం పర్వాలేదండి, నాకేమీ అనిపిస్తలేదు. నిదానంగా అదే పెరుగుతాయి. భయం ఎందుకు, మన కంటెంట్ మంది. కరెక్ట్గా చేసామంటే కరెక్ట్గా ఉంటుంది ఏదైనా సరే అని నేను స్టార్ట్ చేశానండి. ఏది కూడా మిస్ చేయట్లేదు నేను. ప్రతి వీడియో మెల్లగా అలాగే తీస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను. ప్రతి వీడియో నేనే తీస్తున్నాను, నేను ఎడిట్ చేసి మొత్తం నేనే పెట్టుకుంటున్నానండి. ఈరోజు అయితే ఈ స్టోరీ అయితే చెప్పాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్టోరీ అయితే చెప్తాను. ఎల్లుల్లిపాయలు వలిచి దేనికని అనుకుంటున్నారా? చూపిస్తానండి. ఈరోజు అయితే మనం వెల్లుల్లి కారం అయితే తయారు చేసుకుందాం. చాలామంది వెల్లుల్లి కారం తయారు చేసుకుంటున్నారు. ఎలా చేయాలి ఏంటి అని కూడా చాలామంది అడిగారు. కానీ ఈరోజు అయితే నేను వీడియో అయితే పెడతాను అని చెప్తాను. ఈరోజు వెల్లుల్లి కారం తయారు చేసి పెట్టుకుందాం. ఇలా వెల్లుల్లిపాయలు అయితే మీకు కావాల్సింది వలుచుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఇన్ని ఎల్లిపాయలు అయితే వలుచుకోండి. మీకు ఎక్కువగా కావాలి, నిల్వ ఉండాలి అంటే ఎక్కువగా వలుచుకోండి. అప్పటికప్పుడే మనం తయారు చేసుకుని అప్పటికప్పుడే తినేయాలి అనుకుంటే ఇన్ని తీసుకోండి. మనం ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వెల్లుల్లి కారం ఎక్కువ చేసుకోవాలంటే రోట్లో దంచుకోండి. లేకపోతే సింపుల్గా మనం అప్పటికప్పుడు తినేలాగుంటే ఇందులో దంచుకుందాం. స్టార్టింగ్ అయితే మనం ఈ వెల్లుల్లన్నీ వేసేసుకుందాం. వెల్లుల్లన్నీ వేసిన తర్వాత బాగా దంచుకుందాం. బాగా మెత్తగా అయ్యే వరకు దంచుకోండి. మనం ఎంత మెత్తగా దంచుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇంత మెత్తగా అయితే అవ్వాలి. మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు లేనిదే మనకి వెల్లుల్లి కారమే లేదు. కారం అయితే మనకు కావాల్సినంత వేసుకుందాం. టేస్ట్ అయితే బాగుంటుంది. వెనకటి రోజుల్లో ఇలా తయారు చేసుకుని తినేవారంట. చాలా బాగుండేదంటండి. ఇప్పుడు కూడా మనం ఇలా తయారు చేసుకుని తిందాం. కావాల్సినంత జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర కంపల్సరీ ఉండాల్సిందే. బాగా దంచుకుందాం. ఎంత బాగా దంచుకుంటే అంత బాగుంటుంది. అందులో ఉన్న వాటర్ అంతా కారానికి బాగా పట్టి బాగా ముద్ద అయ్యే వరకు దంచుకోవాలి. మనకి రోట్లో అయితే ఎక్కువగా ఉంటే దంచుకోండి. నోరూరించే వెల్లుల్లి కారం చూడండి, చూస్తుంటేనే ఆ స్మెల్కి నోరూరిపోతుంది. చూడండి, ఇలా అయితే దంచుకోండి. ఇంకా దంచుదాం. చూడండి ఎలా అయితే ముద్ద అయిందో. నేను కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మెత్తగా ముద్ద అయ్యే వరకు దంచుకోండి. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అంతా ఇందులోకి వేసేసుకుందాం. చూడండి, ఇలా ఇంత ముద్దలాగా అయితే అయిపోవాలి. మనం దంచే కోల్ది ఇలా ముద్దలాగా అయితే అయిపోతుంది. చూడండి, ఇలా అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీ వెల్లుల్లి కారం. ఇంకా చిన్న బాండీ అయితే తీసుకుని స్టవ్ అయితే వెలిగించుకోండి. కావాల్సినంత నెయ్యి అయితే వేడి చేసుకుందాం. వెల్లుల్లి కారంలోకి నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. స్లోగా పెట్టుకుని వేడి చేసుకోండి. ఇలా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. వేడి వేడి అన్నం పెట్టుకుందాం. మన వెల్లుల్లి కారం అంతా వేసుకుందాం.
మనం కరిగించుకున్న నెయ్యి అంతా వేసేసుకుందాం. నెయ్యి ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. రైస్ అంతా పట్టించేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఘమఘమలాడుతుందండి. ఈ రైస్ కలుపుతుంటేనే అమ్మ చేతి వంట గుర్తుకొస్తుంది. మొత్తం రైస్ అంతా బాగా పట్టించుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. చూడండి, వెల్లుల్లి కారం అంతా పట్టించేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కావాల్సినంత నెయ్యి అయితే వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చూసేద్దాం. అమ్మ చేతి గోరు ముద్ద అయితే గుర్తుకొస్తుంది, చాలా గమగమలాడుతుందండి. సూపర్ అండి, అసలు చాలా బాగుంది. అసలు తింటుంటేనే చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా పక్కనుంటే పెట్టాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. అద్భుతం, అమోఘం. అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఇలా అయితే తయారు చేసుకుని మొత్తం తినేద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్. మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఇలా తిని చూడండి. తిని చూసిన తర్వాతే నాకు కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.